ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. కానీ ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉన్నట్టు ఎప్పుడైనా విన్నారా? మీరు వినకపోతే ఇప్పుడు వినండి. మన దేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉంది. అది మిగతా రైల్వే స్టేషన్లా ఉండదు. ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంటుంది. ఇంతకీ ఈ ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది, దాని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన దేశంలో రైల్వేలను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. దేశంలోని అన్ని రైళ్లు ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. అయితే రైల్వేల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ దిశగా దేశంలో ఓ ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇది రైల్వేల చరిత్రలోని సరికొత్త అధ్యాయం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్గా నిలిచింది. గతంలో దీనిని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవాళ్లు. 2007లో ప్రభుత్వం ఈ స్టేషన్ను ప్రైవేటీకరించింది. 2021 నవంబరులో రాణి కమలాపతి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు. గోండ్ రాణి గౌరవార్థం ఈ స్టేషన్కు రాణి కమలాపతి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్టు తరహా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. బన్సల్ గ్రూప్, ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 450 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ను రెనోవేషన్ చేశారు. 2021లో ప్రధాని మోడీ ఈ స్టేషన్ను ప్రారంభించారు. ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి దీన్ని అభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో భాగం. ఇది భోపాల్ రైల్వే డివిజన్కు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. దీనికి భారతీయ రైల్వేలు యజమాని అయినప్పటికీ ఆ స్టేషన్ నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను మాత్రం బన్సల్ గ్రూప్ చూసుకుంటుంది. ఈ రైల్వే స్టేషన్ను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది రైల్వే స్టేషనా లేక వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్టా అనుకునేలా ఉంటుంది. మొత్తంగా ఒక విలాసవంతమైన రాజభవనంలా కనిపిస్తుంది. ఇక్కడ క్లీనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టేషన్ అంతా అద్దంలా మెరిసిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఎక్కడా చెత్త అనేదే కనిపించదు. ఇది రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా ఆధునిక భారతీయ రైలు ప్రయాణానికి ఒక నమూనాగా చెబుతారు. ఈ స్టేషన్ లోపలికి అడుగు పెట్టగానే ఎయిర్పోర్టు తరహాలో సౌకర్యాలు స్వాగతం పలుకుతాయి. దీని డిజైన్ కూడా అత్యాధునికంగా ఉంటుంది. జర్మనీలోని హైడెన్బర్గ్ స్టేషన్ తరహాలో దీని నిర్మాణం ఉంటుంది. అతిపెద్ద పార్కింగ్ స్టేషన్, 24 గంటలు విద్యుత్ సరఫరా, శుభ్రమైన తాగునీటి వ్యవస్థ, ఎయిర్ కండిషనర్ గదులు, ఆఫీసులు, దుకాణాలు, హైస్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, యాంకర్ స్టోర్, ఆటోమొబైల్ షోరూములు, కన్వెన్షన్ సెంటర్, హోటల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వంటి సౌకర్యాలుంటాయి. ఈ స్టేషన్లో కవర్డ్ పార్కింగ్ ప్రాంతం ఉంటుంది. దీనివల్ల రైళ్లు రావడం వెళ్లడంలో ఎలాంటి సమస్య ఉండదు. ఈ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ వెయిటింగ్ హాల్స్ లో 700 నుంచి 1000 మంది వరకు కూర్చునేలా ఉంటాయి. అలాగే ప్రయాణికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ 160 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్, ఇంధన వినియోగం తగ్గించేలా ఈ స్టేషన్ను డిజైన్ చేశారు. రాజధాని ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి శతాబ్ది, దురంతో, వందే భారత్, గరీబ్ రథ్, గతిమాన్, తేజస్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లు ఈ స్టేషన్ కు చేరుకుంటాయి. ప్రముఖ రైళ్లకు ఇది ముఖ్యమైన రైల్వే స్టేషన్ గా కొనసాగుతోంది. ఈ మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ సక్సెస్ అయిన తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సిఎస్టీ వంటి ఇతర ప్రధాన స్టేషన్లను కూడా ఇలాగే అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ అందిస్తున్న సౌకర్యాలు, సామర్థ్యం కారణంగా ప్రయాణికులకు ఇక్కడ అడుగడుగున వీఐపీ అనుభూతిని కలిగిస్తుంది. మొత్తంగా ప్రయాణికులకు ఇదో మంచి అనుభవాన్ని ఇస్తుంది. దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లకు ఈ స్టేషన్ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.